అనునిత్యం మనం నిర్వహించే విధి నిర్వహణలో మనం చేసే పనుల వలన మనం శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురై అనేక రుగ్మతలకు గురవుతున్న విషయాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరం ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా అభ్యాసనం ధ్యానాన్ని చేయాలని సూర్యాపేట జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యాపేట జిల్లా న్యాయ సేవ అధికారం సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ శారద కోరారు. ఈరోజు ఉదయం సూర్యాపేట జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సూర్యాపేట జిల్లా కోర్టు భవన సముదాయంలో నిర్వహించారు. అనునిత్యం మనం నిర్వహించే విధి నిర్వహణలో మనం చేసే పనుల వలన మనం శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురై అనేక రుగ్మతలకు గురవుతున్న విషయాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరం ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా అభ్యాసనం ధ్యానాన్ని చేయాలని సూర్యాపేట జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యాపేట జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ శారద కోరినారు. ఈరోజు ఉదయం సూర్యాపేట జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సూర్యాపేట జిల్లా కోర్టు భవన సముదాయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన లక్ష్మీ శారద మాట్లాడుతూ యోగా అభ్యాసనం ద్వారా మనం మనసు ప్రశాంతత పొందుతామని, ఆరోగ్య రుగ్మతలను అధిగమిస్తామని, మంచి ఆరోగ్యంతో మన విధి నిర్వహణలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సూర్యాపేట జిల్లా నిర్వాహకురాలు వేముల స్వర్ణ యోగా అభ్యాసనం గురించి తెలియజేసి యోగాసనాలు నేర్పించినారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి అపూర్వ రవలి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మంచాల మమత, సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నూకల సుదర్శన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి తల్లమల్ల హసేన్, లీగల్ ఎయిడ్స్ డిఫెన్స్ కౌన్సిలర్ మెంబర్ బొల్లెద్దు వెంకటరత్నం, కె ప్రియదర్శిని, ప్రభుత్వ సహాయ న్యాయవాది దోరెపల్లి రమేష్, పూర్వ సహాయ ప్రభుత్వ న్యాయవాది డప్పు మల్లయ్య, పూర్వ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొంపల్లి లింగయ్య, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా వదిలేయండి. మరోసారి దీర్ఘమైన శ్వాసం తీసుకోండి. లోపల ఆపుకొని నెమ్మదిగా వదులుతూ శరీరాన్ని విశ్రాంతిగా చేసుకోండి. పరిసరం వినిపించే అన్ని శబ్దాలు వినండి.